గత అర్ధరాత్రి మాపై దాడి చేసి మా గుడిసెలన్నీ పీకేసి ఇప్పుడు 50-40 వేల నష్టానికి గురి చేసి మాకు ఎక్కడ వేసిన గుడిసెలు మాకు అక్కడే కావాలి. మాకు చేసుకుంటే తినే వాళ్ళము, మేము చేసుకుంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఇట్లాంటి సందర్భంలో మీరు గుడిసెలు తీసేసి మీరు ఎంతవరకు న్యాయం జరుగుతుంది? మాకు ఏం చూపిస్తారు? మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. భూములన్నీ అమ్మి పిల్లలకు పుస్తకాలు అవి ఇవి అన్నీ కొనలేని పరిస్థితిలో కూడా మేము అప్పు సప్పు తీసుకొచ్చి వేయించుకున్న గుడిసెలండి ఇవి. మాకు ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు ఎక్కడ మాకు ఇండ్లు ఉన్నాయి? మాకు ఇండ్లు లేని పరిస్థితుల్లోనే కదా మేము వేసుకున్నది. ఎక్కడ పోతుంది గవర్నమెంట్? ఎక్కడ సాధించుకున్నామండి తెలంగాణలో? ఈ తెలంగాణ సాధించుకున్నంత మాత్రాన ఇప్పుడు పేదవాళ్ళ గుడిసెలు తీసేయాలని ఉందా? ఇక్కడైనా పోరాడుతున్న ఈ పేద ప్రజలకు ఉండే గుడిసెలు మామూలు వేసుకున్న గుడిసెలను కూడా ఈ రోజు ఇక్కడ పండుకుంటారు. చిన్న చిన్న పిల్లలు వేసుకుని పండుకుంటారు. రోజు ఇక్కడ నుంచి కూలిపోయే మనుషులను రాత్రి ఒక్కటింటికి వచ్చి పోలీసులు మహిళలు చూడకుండా, చిన్నపిల్లలు చూడకుండా, ఒక గ్యాస్ ఏం చూడకుండా మహిళలను బయట గుంజి పాడేసి బస్సులు ఎక్కించుకోపోవడం, దాంతో సహా మహిళలను బయట గుంజి పాడేయడం, మహిళలను ఇది చేసుడు అది చేసుడు తీసుకుని అరెస్ట్ చేయడం, ఆ రాత్రి వచ్చి కూలగొట్టడం, ఇంత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు కట్టుకోవద్దు గుడిసెలు వద్దని చెప్పి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, ఏ రకమైనటువంటి నోటీసు లేకుండా, ఏ రకంగా చెప్పకుండా గోపాలపురం చెరువులో గుడిసెలు వేసుకున్నటువంటి నిరుపేదల మీదికి అర్ధరాత్రి 1 గంటకు పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు బుల్డోజర్లతోటి పేదలు వేసుకున్నటువంటి గుడిసెలన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేశారు. అడ్డొచ్చినటువంటి పేదలందరినీ మీద దౌర్జన్యంగా ప్రవర్తించారు. మహిళలని చూడకుండా కూడా మహిళల మీద కూడా దౌర్జన్యం చేశారు. అడ్డొచ్చినటువంటి సిపిఎం నాయకులందరినీ కూడా సిపిఎం జిల్లా కార్యదర్శి చక్రపాణిని, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఉప్పలేను, అదే రకంగా గుడిసెవాసులందరినీ కూడా అరెస్ట్ చేసి మడికొండ పోలీస్ స్టేషన్లో ఇప్పటికి కూడా నిర్బంధించున్నటువంటి పరిస్థితి. మేము ఒక్కటే ఈ ప్రభుత్వానికి చెప్పదలిసినాం, పోయిన ప్రభుత్వం పేదోళ్ళ ఉసురు తలిగే పోయిన ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయింది. ఇవాళ 2 సంవత్సరాల నుండి ఈ హన్మకొండ పట్టణంలో పేదలు ప్రభుత్వ స్థలాలలో ఇవాళ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. ఇవాళ గోపాలపురం చెరువు ఉన్నది, వాస్తవంగా 22 ఎకరాల చెరువు ఇవాళ 10 ఎకరాలు మాత్రమే ఉన్నది. 12 ఎకరాలు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు అక్రమంగా ఈరోజు అమ్ముకొని ఆ రకంగా సొమ్ము చేసుకుంటా ఉంటే చూస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఇవాళ మిగిలిన భూమినైనా రక్షించడం కోసం సిపిఎం పార్టీ పూనుకొని ఆడ గుడిసె లేపించి ఆ భూమిని రక్షించింది సిపిఎం పార్టీ ఎర్రజెండా. అదే రకంగా ఈ వరంగల్ నగరంలో వేసినటువంటి అన్ని చోట్ల కూడా ఇవాళ ప్రతి చోట ఇవాళ ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉంటే వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు అక్రమంగా అమ్ముకుంటూ ఉంటే అడ్డం పడి ఇవాళ నిలువ నీడలేనటువంటి పేదలతోటి ఇవాళ వరంగల్ నగరంలో దాదాపు 7-8 వేల మంది పేదలతోటి ఇవాళ గుడిసెలు వేయించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది. మేము ఇందిరమ్మ పథకం కింద ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. కాబట్టి నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ వీళ్ళందరూ కూడా పేదలు, వీళ్ళందరూ కూడా 58 జీవో ప్రకారం అర్హులు. 58 జీవో ప్రకారం ప్రభుత్వ స్థలంలో 125 గజాల జాగాలో ఇవాళ ఇల్లేసుకుంటే బేషరతుగా ప్రభుత్వం ఎలాంటి కండిషన్ లేకుండా వాళ్ళకు పట్టా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనం పత్రికలలో చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ నగరం నడిబొడ్డున వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఏ రకంగా రాజకీయ నాయకులకు ఇవాళ దారాదత్తం చేసిందో. మేము అడిగేది కొంతమ్మ కోరిక కాదు, పేద ప్రజలందరికీ కూడా ఇవాళ 58 జీవో ప్రకారం 125 గజాల స్థలం ఇవ్వాలని, అదే రకంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి రీతిలో గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ వరంగల్ నగరంలో ప్రభుత్వ భూములను కాపాడి ఆ రకంగా గుడిసెలేసుకున్నటువంటి పేదలందరికీ కూడా రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెరువు శిఖాలలో ఇవాళ వ్యవసాయం ఏం లేదు, చెరువులెనక పారకం లేదు. కాబట్టి చెరువులన్నీ కూడా ఈరోజు అన్యాక్రాంతం అవుతున్నటువంటి స్థితిలో ఆ చెరువులన్నింటినీ కూడా మార్చి ఆ రకంగా మార్పు చేసి వాటిని నాలా కన్వర్షన్ చేసి ఆ రకంగా పేదలందరికీ కూడా సమ్మయ్య నగర్లో ఏ రకంగానైతే కన్వర్షన్ చేసి పట్టాలు ఇచ్చిందో అదే రకంగా మొత్తం వరంగల్ నగరంలో ఉన్నటువంటి భూములన్నింటిలో కూడా కన్వర్షన్ చేసి ఆ రకంగా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఈ కొత్త ప్రభుత్వానికి ఈ పేదల తడాకా చూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని సిపిఎం పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. అర్ధరాత్రి వేళ హన్మకొండ జిల్లాలోని గోపాలపురం ప్రాంతంలో వేసినటువంటి గుడిసెల్ని రెవెన్యూ అధికారులు పోలీసులు కూల్చివేసిండ్రు. దీనిని ఈరోజు వేలాది మంది కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ద్వారా మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలనే ఇచ్చింది. కానీ గుడిసెల్ని కూల్చివేస్తామనే గ్యారెంటీ ఇస్తే సిపిఎం పార్టీగా మేము పునరాలోచించేటువంటి వాళ్ళం. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికే సిపిఎం పార్టీ తడాక ఏందో తెలుసు. ఆ పార్టీ కూడా ముందు హుషారు చూపించింది. పేద ప్రజలంతా కన్నెర చేసి కలెక్టర్ ఆఫీస్ని 5,000 మంది ముట్టడి చేసినాం. మీరు కనుక ఈ పథకాన్ని గుడిసెల కూల్చివేత పథకాన్ని వెనక్కి తీసుకోకపోతే 6 గ్యారెంటీలతో పాటు దీన్ని 7వ గ్యారెంటీ చేస్తే మీ ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించడం మాత్రం సిపిఎం పార్టీ గ్యారెంటీ పథకం మాత్రం పెడతా ఉంది. ఎందుకంటే ఏం తమాషానా, చెరువు శిఖాలలో గత 30 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ చెరువు శిఖాల లోపల ఇతరులు వేస్తూ ఉంటే 30 సంవత్సరాల నుంచి నాడున్న ప్రభుత్వాల నుంచి నేటి వరకు చెప్తున్నాం. తెలుగుదేశానికి చెప్పినాం, వైఎస్ఆర్సీపీకి చెప్పినాం, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినాం, రోషయ్యకి చెప్పినాం, అదేవిధంగా మన కేసీఆర్కి చెప్పినాం, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. ఇవాళ నాయన రాజేందర్ రెడ్డి గారు, నాగరాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడా పునరాలోచించుకోవాలా. స్వచ్ఛందంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు ఒక్క నయా పైసా తీసుకోకుండా అన్కండిషనల్గా మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. మేము బీఆర్ఎస్ పోవాలా, కాంగ్రెస్ రావాలని చెప్పేసి అంటే స్వచ్ఛందంగా చేసినటువంటి వాళ్ళకి ఈరోజు నెల తిరక్క ముందే 2వ నెలలనే మాకు ఇచ్చేటువంటి పథకం ఇదా, మా పేదోళ్ళందరికీ ఇచ్చేటువంటి పథకం ఇదా, 7వ గ్యారెంటీ నువ్వు ఇస్తే మేము ఇంకో గ్యారెంటీని అమలు చేస్తామని చెప్తూ ఇవాళ సిపిఎం పార్టీకి చెప్తున్నాం. గోపాలపురంలో వేసినాం, హసన్పర్తిలో వేసినాం, ఎలకతుర్తిలో వేసినాం, రింగ్ రోడ్లో వేసినాం, అదేవిధంగా కందలబండలో వేసినాం, ఇంకా ముందు అనేక ప్రాంతాల లోపల పిఎఫ్ ఆఫీస్ దగ్గర వేసినాం, కోట చెరువులో వేసినాం. 7,000 మంది వేసి గుడిసెలు వేసుకొని ఉంటా ఉండ్రు. 15,000 మంది భూములను ఆక్రమించిండ్రు. ఇవి పక్కా ప్రభుత్వ భూములు, దేనికి పనికి రానని చెరువు శిఖాలు. మీకు ధైర్యము దమ్ముందంటే ముందు మీరు ఏం చేయాలా, పేదల గుడిసెలను కూల్చడం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించినటువంటి భూముల్ని కూల్చండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆక్రమించినటువంటి భూములు కూల్చండి. వాళ్ళ భూముల్ని ఇళ్లను ముట్టుకోకుండా పేదోడి భూమిని ముట్టుకోవడం అంటే నీకెంత ధైర్యం? అంటే పేదోడంతా అంత సులకనా? రెవెన్యూ అధికారులకి పోలీసులకి పేదోడంతే అంత సులకనా? ఈ ప్రభుత్వానికి అంత సులకనా? కాబట్టి ప్రభుత్వ అధికారులలో కూడా పేదల పక్షపాతులు ఉండరు. ప్రభుత్వ అధికారులారా మీరు ఆలోచించండి, పోలీసు అధికారులారా మీరు ఆలోచించండి. పేదల భూములు కూల్చివేత అంటే మీరు ఒకసారి ఆలోచించండి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూముల్ని కూల్చి మా దగ్గరికి రావాలి. లేనట్లయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల మళ్ళొకసారి వేలాది మందితోనే కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. ఇప్పుడు కేవలం ధర్నా చేస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం. 2వ నెల ప్రభుత్వం మాత్రమే ఇట్ ఈస్ శాంపిల్. ఈ ప్రభుత్వానికి ఇట్ ఈస్ శాంపిల్ ధర్నా. రాబోయేటువంటి రోజులలో, రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మీ వైఖరి ఇదే రకంగా ఉంటే మేము పునరాలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ ప్రభుత్వం చెప్పండి, మేము ఇండ్లు కూలుస్తాం, గుడిసెలు కూలుస్తాం, పేదల మీద దౌర్జన్యం చేస్తామంటే మేము పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని కొద్దిసేపు మేము నిర్వహించడాన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నా. నా పేరు చుక్కయ్య, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యం లోపల ఈ నడుస్తుంది. జిల్లా కమిటీ సభ్యులు మొత్తం, అదేవిధంగా మండల కమిటీ సభ్యులు మొత్తం నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం లోపల వందలాది మంది పాల్గొన్నటువంటి పరిస్థితిని మీరు అంతా చూస్తున్నారు. దీనిని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నుంచి హన్మకొండ, వరంగల్ నగరాల్లో ఉన్నటువంటి పేదలు తాము అనేక సంవత్సరాల నుంచి పడతా ఉన్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించుకోవడం కోసం అనేక చోట్ల చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి అట్లా నివాసం ఉంటున్నటువంటి గుడిసెలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పట్టాలు ఇవ్వాలని, వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి మేము గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము.
అట్లాగే మొన్ననే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కూడా కలిసి విజ్ఞప్తి చేశాము. మా విజ్ఞప్తుల్ని సానుకూలంగా ఆలోచించి పరిష్కారం చేస్తాము అని చెప్పారు. కానీ గత అర్ధరాత్రి పూట అకస్మాత్తుగా గోపాలపురం ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నటువంటి పేదల యొక్క ఇళ్లన్నింటినీ కూడా బుల్డోజర్లు ప్రొక్లైన్లు పెట్టి దారుణంగా కూల్చివేసి పేదల్ని నిరాశ్రయుల్ని చేసి బజారున పడివేసినటువంటి దుస్సంఘటన ఇవాళ మనం హనుమకొండ పట్టణంలో చూస్తూ ఉన్నాము. ఈ దారుణాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ వైపు నుంచి జిల్లా కమిటీ వైపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నో ఆశలతోని ఆకాంక్షలతోని ప్రజలు అధికారంలోకి తీసుకొని వస్తే అధికారంలోకి రాగానే ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పాల్పడడం సరి అయింది కాదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఎవరి గురించైనా, ఎవరి సంక్షేమం గురించైనా, ఎవరి అధికారం గురించైనా, ఎవరి అభివృద్ధి గురించైనా ఆలోచించాలి అని అంటే అది పేదల గురించి, పేదల గుడిసెల గురించి ఆలోచించాలి. మీరు గుడిసెలు ఇచ్చిన తర్వాత మరి ఏ సంక్షేమ పథకాలైనా అమలు చేయడం మీద మీరు దృష్టి పెట్టవచ్చు. ఒకవేళ ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బంది గుడిసెలు వేసుకున్నటువంటి ప్రాంతాల్లో స్థలంలో ఆ సమస్య ఉంది అని అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఆ ప్రత్యామ్నాయ స్థలంలో ఆ గుడిసెలు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి వేరే ఏర్పాటు చేసి అది ఎన్ని గజాల స్థలాలైనా సరే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆ నిబంధనల ప్రకారం మీరు స్థలాలు కేటాయించి పక్కా ఇళ్ళు నిర్మించడానికి సిద్ధపడితే పేదలు తమంతట తామే సిద్ధంగా ఉంటారు. కానీ మీరు అదేమీ లేకుండా అర్ధరాత్రి పూట అకస్మాత్తుగా బందిపోడు దొంగల్లాగా ప్రభుత్వం రాజ్యాంగ యంత్రాన్ని, పోలీసుని, ఇతర అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి దాడి చేయడము అని చెప్పేసి అనేటటువంటి వైఖరి ఈ ప్రభుత్వానికి కానీ ఈ దారుణానికి పాల్పడినటువంటి పోలీసు యంత్రాంగానికి కానీ తగినటువంటిది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం, వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఇటువంటి దుస్సంఘటనలు, చర్యలు మానుకోవాలి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అని చెప్పేసి అనేది ఈ సందర్భంగా అధికార యంత్రానికి తెలియజేస్తా ఉన్నాం. పోతినేని సుదర్శన్ రావు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిని.